guys, this is Harita. This is Harshita. వెల్కమ్ టు అవర్ ఛానల్ హరి హర్షి ట్విన్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము ట్రిప్కి అయితే వెళ్తున్నాము. హర్షిత రాషు ఇంకా ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే ట్రిప్కి అయితే స్టార్ట్ అయ్యాము. మేమున్న ప్లేస్ నుండి అయితే ఒక 1 ట్రైన్ చేంజ్ అవ్వాల్సి వస్తుంది. సో అందుకని ఎర్లీగా స్టార్ట్ అయ్యాము. స్టేషన్కి అయితే ఫాస్ట్గానే రీచ్ అయ్యాం, కానీ ట్రైన్ అయితే 1 అవర్ డిలే అయింది. ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాము. పాండిచేరి రీచ్ అయిపోయాం. రెసార్ట్కి అయితే వచ్చేసాము. మేము 1 డే బిఫోరే రెసార్ట్ అయితే బుక్ చేసుకున్నాము. సో రెసార్ట్ అయితే చాలా బాగుంది, చాలా నీట్గా ఉంచారు. నైట్ అంతా జర్నీయే సరిపోయింది. ఇంకా కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ బయటికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వెళ్తున్నాం. మేమున్న రిసార్ట్ దగ్గర నుంచి అయితే 6 కిలోమీటర్స్ చూపిస్తుంది. మరి ఎంతసేపు పడుతుందో. ఇంకా మెయిన్ రోడ్కి రాగానే క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. క్యాబ్ బుక్ చేసుకున్న అతను నేను ప్లేసెస్ అన్నీ చూపిస్తాను, మీరు పర్ హెడ్ ఇంత ఇస్తే సరిపోతుంది అని చెప్పి అన్నాడు. సరే తెలియని ప్లేస్ కదా అని చెప్పి మేము ఓకే చెప్పేశాము. ఇంకా మిర్రర్ దొరికితే కొద్దిసేపు ఇక్కడ ఫొటోస్ అయితే దిగాము. ఇంకా అందరం అయితే రెడీ అయిపోయాము. హర్షిత ఇంకా పెట్టుకుంటూనే ఉంది. నేను హర్షితని అడుగుతున్నాను అనమాట, స్టార్టింగ్ కదా బోటింగ్, భయం వేస్తుందా అని. నేను హర్షిత అయితే ఎప్పుడు ఎక్కలేదు బోటింగ్, ఇదే ఫస్ట్ టైము. సో అందుకని కొంచెం భయం వేసింది నాకు హర్షితకి. యాష్ దగ్గరికి వెళ్తాం. PS2 మూవీ లొకేషన్. PS2 మూవీ చూసా, కానీ నాకు అర్థం కాలేదు. అసలు నాకు ఈ సీన్స్ కూడా గుర్తులేవు ఎక్కడున్నాయో. షూటింగ్ లొకేషన్ నుంచి అయితే మేము రిటర్న్ అయిపోయాము. మళ్ళీ బోట్ ఎక్కేసాము. టైం వేస్ట్ అనిపించింది ఆ లొకేషన్. ఇంకా ఆకలేసి రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాము. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి ఆరవిల్లే. ఇదేదో ఫారెస్ట్ ఏరియాలా ఉంది, మొత్తం చుట్టూతా చెట్లు అవే ఉన్నాయి. ఏంటో బ్యాగ్ లొకేషన్, నాకు ఇష్టమైన లొకేషన్ ఏంటో చెప్తా, మీరు కూడా సౌండ్ వినిపిస్తుందా? నెక్స్ట్ లొకేషన్ ఏంటంటే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ విలేజ్. చూద్దాం లోపల ఎలా ఉంటుందో. ఈ విలేజ్లో ఏముంటాయంటే వాళ్ళే చేత్తో గీసిన బొమ్మలు, చేత్తో చేసిన వస్తువులు ఉంటాయి అన్నమాట. నేచర్ అయితే చాలా బాగుంది ఇక్కడ. వావ్.
నెక్స్ట్ స్పాట్ వెల్కమ్ టు ఈడెన్ బీచ్. బాగుంది కదా హర్షిత లొకేషన్. వెల్కమ్ టు ఈడెన్ బీచ్. నెక్స్ట్ స్పాట్ ఏంటంటే ఫ్రెంచ్ కాలనీ. ఫ్రెంచ్ కాలనీ పాండీ బజార్. నిన్న నైట్ అయితే చాలా లేట్ అయిపోయింది, అసలు ఫుల్ నిద్ర వచ్చేసి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాం. పాండీ బజార్ అవన్నీ తిరిగేసరికి కాళ్ళు నొప్పులు వచ్చాయి. ఇంకా అందుకని చెప్పి రాక్ బీచ్ చూడలేదు. ఇంకా మార్నింగ్ సన్ రైజ్ కోసం రాక్ బీచ్కి వచ్చాం. నెక్స్ట్ ఏమైంది, వావ్ నా అవుట్ఫిట్ చూశారు కదా, ఇది హర్షిత. ఎలా ఉంది హర్షిత రాక్ బీచ్? ఇప్పుడే సన్ రైజ్ అయిపోయింది గైస్. నెక్స్ట్ మళ్ళీ ఫ్రెంచ్ కాలనీకి వెళ్ళి కొన్ని ఫొటోస్ దిగి, ఇంకా ఫ్రెంచ్ కాలనీకి వెళ్ళి కొన్ని ఫొటోస్ దిగి నెక్స్ట్ అరుణాచలం. లెట్స్ గో జానీ. హలో గైస్, పాండీ నుంచి రిటర్న్ అయ్యి అరుణాచలం కూడా రీచ్ అయిపోయాము. మధ్యలో వీడియో తీయటానికి అవ్వలేదు. ఇంకెంత చూ అరుణాచలం దర్శనం అయితే కంప్లీట్ అయింది. గొంతు అయితే అసలు